హాయ్, మీ యూట్యూబ్ వీడియోస్కి తమ్నైల్ క్రియేట్ చేసుకోవడానికి కష్టంగా ఉందా? కాన్వా, పిక్సెల్ ల్యాబ్ ఇలాంటి అప్లికేషన్ యూస్ చేసి మీరు తమ్నైల్స్ క్రియేట్ చేస్తున్నా మీ అవుట్పుట్ సరిగ్గా రావట్లేదా? అలా అవుట్పుట్ సరిగ్గా రావడానికి అవర్స్ టైం పడుతుందా? అలా కాకుండా ఇప్పుడు కేవలం 2 మినిట్స్లో మీకు తమ్నైల్ క్రియేట్ చేయడం ఎలానో చూపిస్తాను. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇలా తమ్నైల్ క్రియేట్ చేసుకోవడానికి ప్రొఫెషనల్గా తమ్నైల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయడానికి ఎలానో ఇప్పుడు నేను చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపించినట్లు మీకు ప్రొఫెషనల్ తమ్నైల్ క్రియేట్ చేయడానికి కావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, స్క్రీన్ మీద కనిపించినట్లుగా మీరు ChatGPTని ఓపెన్ చేసి మీ వీడియోకి ఏదైతే తమ్నైల్ కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా అక్కడ ప్రాంప్ట్ జనరేట్ చేయడానికి కావాల్సిన టెక్స్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను యూట్యూబ్ సెట్టింగ్స్ సంబంధించిండే ఒక ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట. అంటే దానికి కావాల్సిన ప్రాంప్ట్ కావాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రాంప్ట్ జనరేట్ చేయమని చెప్తే ఇక్కడ మనకు చూడండి, క్రియేట్ హై ఎనర్జీ యూట్యూబ్ తమ్నైల్ ఫీచరింగ్ నార్మల్ అనేసి ఇక్కడ టెక్స్ట్ వచ్చింది కదా. సో మనకు ChatGPT కావాల్సిన ప్రాంప్ట్ ను జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. సో ఆ ప్రాంప్ట్ అంతా కూడా ఇప్పుడు టెక్స్ట్ చేసి చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను. ఆ సేవ్ చేసిన ప్రాంప్ట్ ని అదైతే నేను కాపీ చేసిన ప్రాంప్ట్ ని ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్లో AI ఫ్రీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో మీకు నేను ఆల్రెడీ ఇప్పుడు సెర్చ్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు కనిపిస్తుంది. లేకుండా ఉంటే మీరు ఫ్లో AI ఫ్రీ అని చెప్పేసి క్రోమ్లో చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ లింక్ వచ్చింది కదా ఫ్లో, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ విత్ ఫ్లో అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిఫరెంట్ అంటే ఇక్కడ లాగిన్కి మనకు జీమెయిల్ అకౌంట్ అడుగుతుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయినాను కాబట్టి ఇక్కడ మనకు పైన టాప్లో మన అకౌంట్ అనేది చూపిస్తుంది, లాగిన్ అయిన జీమెయిల్ అకౌంట్. మీరు లాగిన్ అవ్వకుండా ఉంటే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు చూడండి న్యూ ప్రాజెక్ట్ అనేసి కింద ఉంది కదా ప్లస్ సింబల్తో. సో ఆ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకు క్రియేట్ ఇమేజ్ నానో బనానా అనేది కదా అక్కడ. సో ఈ క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి టెక్స్ట్ టు వీడియో. ఇప్పుడు మనం థంబ్నైల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేద్దాం. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నానో బనానా ఉంది కదా, దాని తర్వాత 2 అనేసి ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి చూడు, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తమ్నైల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము ఈ రేషియో అనేది ల్యాండ్స్కేప్లో 16:9 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అవుట్పుట్ 1 2 3 4 ఉన్నది కదా. సో ఈ అవుట్పుట్ ఏమంటే ఇప్పుడు మనము తమ్నైల్కి ఈ ప్రాంప్ట్ ఏదైతే ఇస్తామో అక్కడ మనకు 4 డిఫరెంట్ తమ్నైల్స్, అంటే మనకు ఒకే టెక్స్ట్ ఉన్నా కూడా ఆ తమ్నైల్ అనేది 4 డిఫరెంట్గా చూపిస్తుంది. అలా లేదు మనకు 2 కావాలనుకుంటే 2 సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒకటి చాలనుకుంటే ఒకటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే మనకు 4 డిఫరెంట్ వచ్చినప్పుడు అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మోడల్లో వచ్చేసి నానో బనానా ప్రో అనేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ సెట్టింగ్స్ అయిన తర్వాత సేమ్ అక్కడే క్లిక్ చేసి ఈ ప్రాంప్ట్ ఏదైతే మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నామో ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఆ ప్రాంప్ట్ను పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద డౌన్లో ప్లస్ మార్క్ ఉంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ అనేది ఇస్తాను అని చెప్పేసి ప్రాంప్ట్లో ఇచ్చాను కాబట్టి సో ఈ ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఆల్రెడీ నేను ఒకసారి అప్లోడ్ చేసి థంబ్నైల్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ మనకు ఉన్నాయి. ఆ ఉన్న ఇమేజెస్ను నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత డౌన్లో మనకు ఇమేజ్ అనేది కూడా ఇచ్చాను. ఈ ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత సో ఈ విధంగా మనం ప్రాంప్ట్ ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ప్రాంప్ట్ కానీ ఇమేజ్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉందా అనేసి. ఆ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత మనకంతా ఓకే అన్న తర్వాత ఇక్కడ మనకు సైడ్ యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఆ యారో మార్క్ మీద క్లిక్ చేయాలి. ఆ యారో మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకు ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది, మన థంబ్నైల్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం 4 ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, 4 డిఫరెంట్ ఇమేజెస్ అనేసి. సో ఇక్కడ కిందికి డ్రాగ్ చేసినట్లయితే మనకు చూడండి 1 2 3 4 డిఫరెంట్ థంబ్నైల్స్ అనేది జనరేట్ అవుతాయి. ఇక్కడ మనకు పర్సెంటేజ్ 59 60 ఉంది కదా, సో 100% అయిన తర్వాత మనకు 4 డిఫరెంట్ థంబ్నైల్స్ అనేది జనరేట్ అయి ఉంటాయి కదా, దాన్ని చూపిస్తాను. సో ఈ విధంగా మనము ఏఐలో ChatGPTలో ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ మనము థంబ్నైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా 4 డిఫరెంట్ థంబ్నైల్స్. మనం ఏదైతే ప్రాంప్ట్ మనకు కావాల్సిన ప్రాంప్ట్ను కరెక్ట్గా ఇచ్చినట్లయితే మనకు ఈ విధంగా డిఫరెంట్ థంబ్నైల్స్ 4 అంటే సేమ్ కంటెంట్ ఉన్నా కూడా సేమ్ టెక్స్ట్ ఉన్నా కూడా 4 డిఫరెంట్ థంబ్నైల్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏదైతే థంబ్నైల్ నచ్చిందో ఆ థంబ్నైల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ రెజల్యూషన్ అనేది వస్తుంది. అంటే 1K 4K ఇంకా క్వాలిటీ ఏదైతే కావాలనుకుంటున్నామో మనము దాన్ని
సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 1K అయితే 1K, 2K అయితే 2K ఆ డౌన్లోడ్ మీద సెలెక్ట్ చేసి ట్యాప్ చేసినట్లయితే మనకు ఆ ఇమేజ్ అనేది, ఆ థంబ్నెయిల్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు డైరెక్ట్ మన గ్యాలరీలోకి ఆ థంబ్నెయిల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ విత్ ఇన్ 2 minutes లో మనము ChatGPT ద్వారా మన వీడియోకి కావాల్సిన థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.